బంగారం, ఒక దేశాన్ని కొనగలిగినంత బంగారం. రాముడు, భీముడు, సోములు జైన్లు పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి దీన్ని ఇక్కడికి చేర్చారు మీరు. శాబాష్. పోలీసు జీపులు, మిలిటరీ కాల్పులు ఈ జగన్నాథ రథాన్ని ఆపలేవు అని నిరూపించారు. కావలసినంత తాగండి, కోరుకున్న వాళ్లతో తన్ననాలాడండి, పండగ చేసుకోండి. ఆపండి. మనమంతా మనసారా నవ్వుతున్నాం, కానీ ఒక్కడే ఒక్కడు ఏడవలేక నవ్వుతున్నాడు. ఎవడవాడు? వాడెవడో నాకు తెలుసు. ఇవాళ మన ప్రోగ్రాం విషయం పోలీసులకు ఆచూకీ ఇచ్చింది కూడా వాడే. దేవుడు ఉన్నట్టుండి విభీషణ వైపోదాం అనుకున్నావా? ఇందుకుంటూ రచ్చకెక్కించావు. లేకపోతే పోలీసులకు ఒక్కరికే బిస్కెట్లు తిన్నావా? మన విషయం పోలీసులకు ఎంతో చెప్పావు. ఎప్పుడు పొరపాటు చేయను, పొరపాటు చేయను రా. ఎప్పుడు చేయను బా. నన్ను రక్షించండి బా, నన్ను రక్షించండి బా. పడితే చాలదురా, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా అనిపించాలి. జింపి వీణ్ణి తీసుకెళ్లి కరెంటు పోలో పడే. నన్ను రక్షించండి బా, నన్ను చంపకండి బా. బంగారానికి క్యారెక్టర్ ఉండాలి, మనిషికి క్యారెక్టర్ కావాలి. ఆ భీముడు గాడికి క్యారెక్టర్ లేదు గనకే బ్రతికుండగానే మాడి మషి అయిపోయాడు. వాడే కాదు, ఈ జమీందారికి ద్రోహం తలపెట్టిన వాడెవడైనా అంతే. ఈ జగన్నాథ రథ చక్రం కింద నల్లిలా నలిగి తస్తాడు. జమీందార్, జమీందార్, టైగర్ ని చంపడానికి వెళ్లే జగ్గు టైగర్ చేతుల్లోనే చచ్చిపోయాడు. టైగర్ అంటే వాడేదో జాతి కుక్కలాంటి వాడు అనుకున్నాను. మన వాళ్ళని చూసి ఊరికే మరుగుతున్నాడు అనుకున్నా. కానీ వాడు నిజంగా పుల్లాంటి వాడే. మన మీద పదే పదే పంజా విసురుతున్న వాడిని పట్టుకోవడానికి నువ్వే స్వయంగా వెళ్ళి, వీలైతే వాడిని ప్రాణాలతో బంధించి తీసుకురా, లేకపోతే వాడిని చంపి వాడి శవమైనా సరే తీసుకురా. వెళ్ళు, వెళ్ళు.